రక్షణ మారుమనసు పొందినటువంటి ప్రతి విశ్వాసికి కూడా ఒక దినాన తన క్రియను బట్టి తన ప్రతిఫలం పొందేవాడు ఉంటాడు. అయితే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ చూసినట్లయితే మన క్రియలను బట్టి మనం ప్రతిఫలం పొందేవాడు ఉంటాం. సో మన క్రియలు ఎలా ఉంది, లేదంటే దేవుడు ఒక మనిషి పట్ల దేవుడు జరిగిస్తున్న క్రియలు ఏంటి, ఒక మనుషుడికి దేవుడు క్రియాపూర్వకంగా చేస్తున్నాడు, ఎలాంటి సందర్భంలో క్రియాపూర్వకంగా ప్రభు ఒక మనిషికి సహాయం చేస్తున్నాడు, ఏ కోణంలో చేస్తున్నాడు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం ధ్యానించినందుకు ప్రభు నడిపే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ నామను బట్టి నిలబడబోతున్న జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మొదటిగా నా సొంత మాటలు, తప్పుడు బోధ, అబద్ధ బోధ దేవా, ఏవి రాకుండా మీరు కాపాడండి. వచ్చిన నీ ప్రజల హృదయాలకి ఏ వాక్యం అవసరమో, తద్వారా వారి హృదయాలు ఎలా బలపరచబడాలో కావలసిన వాక్యాన్ని మీరు పరలోకం నుండి నీ ప్రజలైన వారికి అనుగ్రహించండి. అదే రీతిలో ప్రభు, నిష్ప్రయోజకమైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, నిష్ప్రయోజకుని నేను ఒప్పుకుంటున్నాను. నీకు ఎట్లా చూసినా నా వల్ల ప్రయోజనం లేదని నేను ఒప్పుకుంటున్నాను. కానీ నీవు నీ సేవకునికి చేస్తున్న ఉపకారముల్లో దేనిని పొందటానికి కూడా నేను పాత్రను కానని ఒప్పుకుంటున్నాను. అపాత్రుని ప్రభువా, అయినప్పటికీ మీరు మాకు ఇచ్చినటువంటి గత పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినాల వరకు ఇచ్చిన బలహీనతను బట్టి మీకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తిరిగి ఈ పునరుద్ధాన దినంలో బలహీనమైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నిలబెట్టడానికి ఇష్టపడినందుకు వందనాలు. ఇది కేవలం ప్రభు వల్ల కలిగిన కాబట్టి ప్రభు, నీవు చేసిన దానికే నీకు వేలాది స్తోత్రములు ప్రభు. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. నేను శరీర బలహీనతలు, రోగాలు, వ్యాధులు కలిగిన వాడిని క్షమించండి, నన్ను స్వస్థపరిచి మీ ప్రజలైన వారికి కావాల్సిన మాటలు మీరు అనుగ్రహించండి. డబ్బును కూడా మీరు కంట్రోల్ చేయమని ప్రార్థిస్తూ, వచ్చిన నీ బిడ్డల హృదయాలకు ఏ వాక్యం అవసరం అనుగ్రహించండి. వారి సమయాన్ని దొంగిలించుకోకుండా కాపాడమని, ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయండి. వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. అవసరం వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించమని, ఎవరు కూడా ఆలస్యం కాకుండా కాపాడమని, మేలు చేస్తారని నమ్ముతూ ముందున్న సమయం దీవించమని ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరట ఈ దినమంతటి వరకు మీకు కాపుదలు కోరుకుంటూ నీ సమయాన్ని దొంగిలించుకోకుండా కాపాడమని, నన్ను కూడా నిలబెట్టేది మీరే కాబట్టి మీ ఆత్మ నిలబెట్టమని, బలహీనత లేకుండా రెండు పొరపాటు జరగకుండా కాపాడమని యేసు ప్రభు నామంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. వాటి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటగా వారు నేను హృదయమును పరిశోధించేవాడు, అంతరింద్రియములను పరీక్షించు. ప్రభు ఏమంటాడంటే, నేను హృదయాన్ని పరీక్షించేవాడు. ఒక వ్యక్తి హృదయాన్ని పరీక్షిస్తున్నాడంటే మొదటిగా ఆ వ్యక్తి హృదయాన్ని పరీక్షించకుందుకు ఆ వ్యక్తి గురించి దేవుడు మాట్లాడేది ఏంటంటే, ప్రతి వాని ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం పొందుతారు. ప్రతి వ్యక్తి కూడా క్రియలను బట్టి మనం బహుమానం అన్నది పొందుతాం. ఈరోజు మనం కనబడకపోవచ్చు, నేటి దిన బహుమానాలు కానీ ఏవైనా దేవుని శాపాలు కానీ దేవుని ఆశీర్వాదాలు కానీ మనకు కనబడకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి తన ప్రవర్తన క్రియల ఫలమును బట్టి ఖచ్చితంగా ఒక దినాన అది నీవైనా నేనైనా దేవుని ఎదుట నిలబడి దేవుని తీర్పులోకి వెళ్ళవలసిన వారు. అయితే ఎవరి క్రియలను బట్టి వారికి ప్రభు బహుమానం ఇస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, క్రియలను బట్టి. సో అసలు దేవుడు చేసే క్రియలు ఏంటి మనం అర్థం చేసుకుంటే,
ఇంకా చెప్పాలంటే దేవుడు మన ఎడల జరిగిస్తున్న క్రియలేంటి అని మనం చూస్తే రండి, దాంట్లో మొదటి మాట మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ. చాలు. కాబట్టి మొదటి దినవృత్తాంతములు రాసిన పత్రికలో 16వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడుతుంది, ఆయన అద్భుత క్రియలను గురించి సంభాషణ చేయడు. కాబట్టి దేవుడు ఒక మనిషి పట్ల అద్భుతాలు చేయటానికే ఇష్టపడేవాడు. తన క్రియలు ఎలా ఉంటాయంటే మొదటగా అద్భుతమైన, ఎలా ఉంటాయి? అద్భుతమైన క్రియ. అద్భుతాలంటే అర్థం ఏంటంటే మనం ఊహించనిది అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు మనకు చేసింది. అంటే మనకేదో కావాలి అనుకోకుండా దేవుడు ఎమ్మటే అప్పుడే మనకి ఇచ్చేసాడు అనుకోండి, అద్భుతం అని. కాబట్టి చాలామంది చెప్తారు, పురుషులు చెప్తారు, నాకు దేవుడు అద్భుతం చేశాడన్నా, మంచి భార్య అని ఇచ్చాడంటారు. కొద్దిగా నల్లగా ఉంటేనేమో దేవుడు కొద్దిగా ఆలస్యం చేసి అన్యాయం చేశాడు అనుకో. కానీ తెల్లటి భార్యలు వచ్చిన వాళ్ళు అందరూ అంటారు, దేవుడు నాకు ఎంత అద్భుతం చేశాడు. అది మంచిదే. కానీ ఇక్కడ అంటాడు కదా, ఒక భార్య విషయంలోనే కాదు, ఒక భర్త విషయంలోనే కాదు, పిల్లల విషయంలోనే కాదు, తల్లిదండ్రుల విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా దేవుడు మన పట్ల అద్భుత క్రియలు చేయడానికి ఇష్టపడతాడు. క్రియలు అన్నది అట్లా నిలబడిపోయి ఉంటాయి ఎప్పటికీ. క్రియలు అనేవి తర్వాత కూడా ఉంటాయి. అందుకే ప్రభు అంటాడు, వారి వెంట వారి క్రియలు వస్తుంది. కాబట్టి క్రియలు అన్నది మనుషుడు లయపరచబడతాడు, మనుషుడు భూమిలోకి వెళ్ళిపోతాడు, మరలా మన్నైపోతాడు. మనుషుడు కనపడకపోవచ్చు, తన ఎముకలు కూడా ఒక దినానికి అయిపోవచ్చేమో, కానీ ఆ మనుషుడు జీవించిన క్రియలు అన్నది భూమి మీద ఉంటాయి. అందుకే ఇక్కడ బైబిల్ ఏమంటాడంటే, దేవుడు భూమి మీద చేసిన క్రియలు అద్భుతమైనవి. అందుకంటాడు కదా, ఆయన అద్భుత క్రియలను చూచి, ఆయన అద్భుత క్రియలను గురించి సంభాషణ చేయడి. 9 అంటాడు ఫస్ట్లో, ఆయన గురించి పాడుడి, ఆయన గురించి కీర్తించుడి. ఎందుకు కీర్తించాలి, ఎందుకు పాడాలి, ఎందుకు ఆయన కనపరచాలంటే ఆయన మన పట్ల అద్భుత క్రియలు చేశాడు. అద్భుతాలంటే మనం ఊహించని రీతిలో మనకు గొప్ప కార్యం. మనం ఏదో అనుకుంటాం కానీ దానికి మించిన అద్భుతాన్ని దేవుడు చేస్తూ వస్తాడు. సహజంగా ప్రతి మనిషి యొక్క జీవితం ఏంటంటే కొద్దిగానే ఉండాలని ఆశిస్తాడు. కానీ దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల సమర్థుడని బైబిల్ రాయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక మనుషుడు అడిగేది కొద్దిగా అయితే తనకి ఎంతో ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ చదివిస్తున్న మనం మొదటిగా ఆయన అద్భుత క్రియలను బట్టి మనం దేవుణ్ణి గణపరచాలి. సో దేవుడు ఎక్కడ అద్భుతాలు చేశాడు? ఐగుప్తులో చేశాడు, తర్వాత ఎర్ర సముద్రం దగ్గర చేశాడు అంటాడు కదా. నిర్గమాకాండంలో ఒక మాట అయిపోతుంది. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14:13. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ, మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తుని మీదట మరి ఎన్నడూ చూడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు చేసిన అద్భుత క్రియలు ఏంటంటే చాలా ఉంటాయి, కానీ దాంట్లో ఒకటి ఏంటంటే ఎర్ర సముద్రం పాయలుగా చేయడం. ఇదే కాదు, దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల పక్షాన చేసిందే కాదు, ఇంకా ఇశ్రాయేలు ప్రజలు బయట తీసుకొచ్చిన తర్వాత వారికి ఆహారం కావాలన్నప్పుడు మన్నాను కురిపించాడు, ఇంకా చేపల మాంసం కావాలన్నప్పుడు అవి ఇచ్చాడు. అంటే ప్రతి సమయంలో కూడా దేవుడు ఒక మనుషుడికి అద్భుత క్రియలే చేస్తాడు. కానీ చాలాసార్లు మనం ఆ క్రియల్ని స్వాధీనపరచుకోలేము, లేదా వాటిని కొనసాగించుకోలేము. జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు అన్ని అద్భుతాలు చేసిన
వారి జీవితాలు సరిగా లేకపోవడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే వారు దేవుని ఆశీర్వాదకరమైనటువంటి క్రియలు పూర్తిగా అనుభవించలేకపోతూ వచ్చారు. సో ప్రతి మనిషికి కూడా మన జీవితం ఏంటంటే మనం మధ్యలో రాలిపోయి అరణ్యంలో నడుస్తున్నటువంటి ఆత్మికులు, మధ్యలోనే రాలిపోయేటటువంటి వారు. అయినప్పటికీ కేవలం యేసు ప్రభువు రావటం ద్వారా తన అద్భుత క్రియలు ఏంటన్నది దేవుడు మనకు తెలియపరచడం ద్వారా ఈ అద్భుతం అంటే దేవుడు మన పట్ల చేసిన అద్భుతాలు అంటే ఇశ్రాయేలు ప్రజల పక్షాలే కాదు, ఇంకా మన పక్షాలను చూసుకుంటే ఎన్ని అద్భుతాలు దేవుడు చేసి ఉండడం. ఒక రకంగా ఆలోచించుకుంటే ఎన్నో మనం పుట్టిన కాడి నుంచి, మనం తల్లి గర్భం నుండి వచ్చిన కాడి నుంచి నేటి వరకు కూడా దేవుడు మనకు చేసిన అద్భుతాలన్నీ చూసుకుంటే ఏ ప్రజల్లో ఎక్కడా జరగని అద్భుతాలు మన పక్షాన దేవుడు చేస్తూ వచ్చాడు. ఏ ప్రజలకు కూడా ఎవరికి కూడా చేయనని అద్భుతాలు దేవుడు మన పట్ల చేస్తూ వస్తున్నాడు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మనం పరీక్షించుకుంటే మన పట్ల దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి ఉండొచ్చు. నేను అంటాను, దేవుడు ఒక అద్భుతం చేశాడు, అది చాలు మనకి. ఏంటంటే రక్షణ, మారు మనసు ఇవన్నీ ఓకే, ఇది మనం జనాలు తెలుసుకున్నది. ఒక్క అద్భుతం దేవుడు చేశాడు, దానికి మనం దేవుడికి ఎంతైనా వస్తున్నాం. ఏంటో తెలుసా, కోవిడ్ టైంలో థర్డ్ టైం వచ్చినప్పుడు కూడా మన ప్రాణం పోకుండా దేవుడు కాపాడాడు. మరి ఇంతకంటే అద్భుతం ఇంకెక్కడైనా కావాలి? అంటే కావాలంటే ఆయన చేస్తాడు, ఎన్ని కావాలని. కానీ ఇంతకు మించిన అద్భుతం ఇంకేముంది? జనం చూస్తే, రష్యాలో చూస్తే జనమందరూ కూడా క్రేనులతో నెట్టుపడేసారు. క్రేనులతో నెట్టేసేసి సమాధులు తవ్వటానికి కూడా సమయం లేనప్పుడు. ఇంకా మాకు తెనాల్లో అయితే, తెనాలు కానీ గుంటూరులో అయితే రోజుకొచ్చి 120 శవాలు కాల్చేవాళ్ళు అంట. రోజుకొచ్చి 120 శవాలు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, మొదటే కట్లని పేర్చుకుని అడిగి పెట్టుకునేవాళ్ళు అంట. ఎందుకంటే వస్తారని తెలిసిపోయింది కదా, పెట్టుకునేవాళ్ళు అంట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇచ్చేయడం, కాల్చేయడం, బోర్డు కూడా ఇచ్చేవాడు. ఎందుకంటే దేవుడు మనకి అలాంటి మరణాన్ని రాకుండా మన పట్ల అద్భుతం చేసేది. ఇప్పుడు ఆ కోవిడ్ అనే కాదు, ఏదో ఒక బలహీనత మన దేవుడు ఉన్నప్పుడు, ఏదో ఒక అనారోగ్యం మనకు వచ్చినప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే మన పట్ల ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడంటే, మన పని అయిపోయింది, మన వల్ల కాదు, ఇక మన వల్ల ఏమీ కాదు, నిలవబడలేమన్న టైంలో దేవుడు తన పునరుద్ధార శక్తినిచ్చి మన పట్ల అద్భుతం చేస్తాడు. నిజంగా దేవుడు మనకి అనారోగ్య విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ దేవుడు మన పట్ల అద్భుతం చేసినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. మొదటి ఆయన ఎలాంటి అద్భుతం చేశాడు అన్నది మనకు తెలిసి ఎవరికి వారికి వ్యక్తిగత జీవితం, అది జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించేద్దాం. రెండవ విషయాన్ని చూద్దామండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సత్క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. 3 జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరార్థకము చేయ వీడెవడు? అలాగున వివేచన లేని వాడునైనా నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి. కాబట్టి యోబు దేవుని యొక్క సత్క్రియల గురించి మాట్లాడుతున్నాడు. సత్క్రియ అంటే అర్థం ఏంటంటే మంచి క్రియ. సత్క్రియ అంటే అర్థం ఏంటి? మంచి క్రియ. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రతి మనిషి పట్ల కూడా మంచి క్రియ చేస్తున్నాడు. అది ఇక్కడ అంటాడు కదా, నీ ఉద్దేశించినది ఏది నా పట్ల నిష్ఫలం కాదా. అంటే ఏదైతే నా పట్ల నువ్వు ఉద్దేశించావో, నా పట్ల నీ ప్రణాళిక ఏమైతుందో, నా పట్ల నీ ఉద్దేశం ఏమైతుందో అది ముట్టికి ఎప్పటికీ కూడా ఫెయిల్ అయిపోవాలి. అంటే చాలాసార్లు మన ఉద్దేశాలు దేవుని మీద ఉండకపోతాయి. మనము దేవుని మీద పెట్టుకునే ఉద్దేశాలన్నీ కూడా సాతానుడు వచ్చి మనలో వచ్చి ఏదన్నా అంటే కలవరం తీసుకొచ్చినప్పుడు, వ్యక్తిగతంగా ఏదో టెన్షన్ ఏదో తెచ్చినప్పుడు ఆ దేవుని మీద ఉన్న కోరిక, దేవుని మీద ఉన్న నమ్మకం, ఆశలు అన్నీ పోతాయి. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, యోబు అంటాడు కదా, అసలు నేను జ్ఞానం లేని వాడు మాట్లాడినట్టుగా, ఆలోచన లేని వాడు మాట్లాడినట్టుగా నేను మాట్లాడాను. నాకు బుద్ధి లేదు, నాకు జ్ఞానం లేదయ్యా, నేను జ్ఞానం లేనివాడు, ఆలోచన లేనివాడినై నేను మాట్లాడాను. కాబట్టి ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడుతుంది. కాబట్టి నాకు మించిన వాళ్ళు నేను మాట్లాడుతూ వచ్చాను. కానీ ఒకటి మటుకు వాస్తవం, నేను ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పులు నేను చేసినా, ఎంతగా నిన్ను హింసించినా, ఎంతగా నిన్ను బాధ పెట్టినా,
కానీ నీ ఆలోచన బట్టి నీ ఉద్దేశం ఎప్పటికీ నా పట్ల నిష్ఫలం కాదు. అంటే అర్థమేదంటే నిష్ఫలం అంటే వ్యర్థమైపోయిందని, జరగదని, లేదా అది అవ్వదని అలాంటిది కాదు. ఎప్పటికీ జరుగుతాయి. యోబు అంటున్నాడు, యోబు పట్ల దేవుని ఉద్దేశం నిష్ఫలమైనది అయితే యోబుకి రెండంతల ఆశీర్వాదం వచ్చేదే కాదు. యోబు తిరిగి సమస్తాన్ని 2 పాళ్ళుగా మళ్ళీ సమకూర్చుకునేవాడు కాదు. యోబు సంపాదించుకున్నాడంటే అర్థం ఏంటంటే దేవుడు ఉద్దేశించినది నిష్ఫలం కాదు. అంటే అర్థమేంటి, ఒక వ్యక్తి పట్ల ఆయన సత్క్రియలు చేసినప్పుడు అది ఎప్పటికి కూడా నిష్ఫలం కానేది. అంటే అది ఎప్పటికి కూడా పోయేది కాదు, జరగదు కాదు, అది మనల్ని కాదని వెళ్ళిపోయేది కూడా కాదు. మన పట్ల దేవుడు సత్క్రియ చేసాడంటే ఖచ్చితంగా సత్క్రియ ఎలా ఉంటుందంటే తలెత్తుకునేదిగా ఉంటుంది. సత్క్రియ ఎలా ఉంటుంది? తలెత్తుకునేది ఉంటుంది. ఇంకా అందుకే అంటాడు కదా, ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము. ఇక్కడ ఏముంది? సత్క్రియ అంటే అర్థమేంటి? మంచి క్రియలు చేస్తే తలెత్తుకునే వారు ఉంటాం. చూడండి, మన పిల్లలు కానీ మనకు తెలిసిన వారు కానీ ఏదన్నా తప్పు చేస్తే మనకు తెలిసిన వారు తలదించుకుంటారు. తప్పు చేసినప్పుడు ఎందుకు తలదించుకుంటారంటే తప్పు చేశారు కాబట్టి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమిటంటే దేవుడు తప్పు చేసేవాడు కాడు, ప్రతి మనిషి పట్ల తలెత్తుకునేటటువంటి క్రియలు చేస్తాడు. అంటే ఒక మనిషిని తలెత్తుకున్నా అంటే గొప్పగా, ఒక మనుషుడిని గొప్పతనంలో ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. కానీ తలదించుకునే స్థితిలో దేవుడు ఎప్పుడూ కూడా ఒక విశ్వాసం ఉంచడు. ఒక విశ్వాసం ఎప్పుడు కూడా తలదించుకునే స్థితిలో ఉంచడు. సత్క్రియ అంటే అర్థం ఏంటంటే మంచి క్రియలు. సో మంచి క్రియలు చేయడం ద్వారా తలెత్తుకుంటారు. ఇప్పుడు దేవుడే కాదు, మనమైనా మంచి క్రియలు చేసినప్పుడు మనం కూడా తలెత్తుకుంటాం. మనం చెడ్డ చేసినప్పుడు తలదించుకుంటాం. ఎందుకంటే మనం చేసిన తప్పు కాబట్టి తలదించుకుంటాం. సో ఇక్కడ దేవుడు ఎలాంటి వాడంటే మనకంటే దేవుడు గొప్పవాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా చెడ్డ క్రియలు చేయాల, ఆయన ఎప్పుడు కూడా పాపాన్ని సపోర్ట్ చేయాల, పాపాన్ని ఎప్పుడు జీవించాల. సో ఆయన జీవితం ఏంటంటే సత్క్రియలు. ఎప్పటికి కూడా ఒక విశ్వాసి తల ఎత్తుకునేవారుగానే ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ రెండోదిగా చూసినట్లయితే దేవుడు మన పట్ల చేసిన సత్క్రియలను బట్టి, అంటే మన తల ఎత్తుకునేవారుగా ప్రభు సిద్ధపరిచినందుకు, అలాంటి క్రియలు మనం చేసినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కూర్చున్న మీ జీవితాలు ఎప్పుడైనా దేవుడు తలెత్తుకునే పని ఎప్పుడైనా చేశాడా? ఎప్పుడైనా? బహుశా నేను చెప్పగలుగుతా చేసాడు దేవుడు. ఏంటంటే రక్షణ కార్యం, సిలువ కార్యం. దాని ద్వారా మనం తలెత్తుకుంటాం. ఎందుకంటే ఒక దినాన నేను చనిపోయినా పరలోకానికి వెళ్తా. ఇంకా దానికంటే శ్రేష్టకరమైనది తెలుసా? ప్రపంచంలో నాకు తెలిసి 33.5 కోట్ల మంది కంటే ఎక్కువ మంది దేవతలు ఉన్నారు. పెరిగిపోయారు. ఇప్పుడు రోజుకొచ్చి దరిదాపు ఒక రోజుకొచ్చి 3,000 మంది దేవుళ్ళు పుడుతున్నారట. ఒక రోజుకు 3,000 మంది దేవుళ్ళు పుడుతున్నారు. అయితే నేనంటా కదా, ప్రపంచంలో ఎంతమంది దేవతలు ఉంటారు. పాపాన్ని జయించి పాపంలోకి వెళ్ళకుండా నిలబడిన వాడు ఇప్పుడే. అందుకే అనేక మంది యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన గురించి తొందరపడి మాట్లాడాలంటే కొద్దిగా భయపడతారు. నిజమైన ఉండేది. ఎందుకంటే మనం కూడా తలెత్తుకుంటాం. అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? నేను చర్చికి వెళ్తున్నా. మరి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎదుటి వ్యక్తికి ఒక అన్యుడికి ఏదైనా బాధ వస్తే నీకెందుకు చెబుతున్నాడు? వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, వాళ్ళు చెప్పుకోవచ్చు కదా, కానీ నీకెందుకు చెబుతున్నాడు అంటే ఈయన గొప్పవాడు, అద్భుతాలు చేస్తాడు, తలెత్తుకునేటట్టు చేస్తాడు. కాబట్టి అంటే మనం వాళ్ళ ఎదుట తలెత్తుకునే సాక్ష్య జీవితాన్ని మనం జీవిస్తున్నాం కాబట్టి మన పట్ల వాళ్ళు చెప్పగలుగుతారు. ఇక్కడ ఏమంటారంటే యేసు క్రీస్తు ప్రభువారు తన సిలువ కార్యం ద్వారా ఆయన జీవించిన జీవితాన్ని బట్టి మనల్ని తలెత్తుకునే వరకు ప్రభు సిద్ధపరిచాడు. అంటే మన పట్ల సత్క్రియలు, మంచి క్రియలు చేశాడు. ఆ మంచి క్రియలను బట్టి అనేక మంది దేవుని మందిరానికి వస్తారు. మనం కూడా మనల్ని కూడా తలెత్తుకునే వరకు ప్రభు సిద్ధపరిచి మన పట్ల కూడా మంచి క్రియలు చేసినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. మరొక మాట చూద్దానండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం.
చాలా. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట, రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూచి ఒక జనులు ఆయన్ను వెంబడించారు. కాబట్టి మూడవదిగా ప్రభు మన పట్ల చేస్తున్నటువంటి క్రియ ఏంటంటే, మొదటిగా అద్భుత క్రియ, 2 మర్చిపోయారా సత్క్రియలు చేస్తున్నాడు. మూడవది మన పట్ల ఆయన చేసే క్రియ ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట సూచక క్రియలు. అంటే అర్థం ఏంటంటే ఇది రోగుల్ని స్వస్థపరిచే క్రియ. ఏం చేస్తున్నాడు? రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు. అది ఒక క్రియ. అంటే అక్కడ క్రియ అంటే అర్థం ఏంటంటే మనం చచ్చిపోయినా మనం వెళ్ళిపోయినా అది మాట్లాడుతూ ఉంటుంది. క్రియ అంటే అర్థం ఏంటంటే మనిషి చనిపోయినా కానీ ఇంకా దాని గురించి మనుషులు మాట్లాడుకుంటారు. ఇంకా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరన్నా మంచిగా బ్రతికిన ఉన్నారనుకోండి, మన కుటుంబం దగ్గర లేదా మన ఊర్లోనో ఎవరో ఒకరు మంచిగా బ్రతికిన ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు అనుకో, మనం ఏమనుకుంటాం, అయ్యా బ్రదర్ ఉంటే ఏ కష్టం ఉండగా కాబట్టి ఇంటికి వచ్చేవాడు, లేదా ఏదైనా బాధలు చెప్పుకోగానే ఆదరించేవాడు, లేదంటే నేను ఇట్లా ఫోన్ చేయగా నాకు దగ్గరకు వచ్చేవాడని ఇంకోటి చెప్పుకుంటాను. అంటే అర్థం ఏంటంటే మనిషి వెళ్ళిపోయినా తాను జీవించిన జీవితం క్రియాపూర్వకంగా ఉంది. క్రియలు అంటే మనుషులు లేకపోయినా మాట్లాడేదే క్రియ. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ లేకపోయినా ఆయన క్రియలు ఏం చేస్తుందంటే ఆయన చేసిన క్రియలన్నింటిని బట్టి మనుషులకు స్వస్థత వస్తుంది. ఎవరికి? రోగులకు. సో ఇక రోగుల కొరకై చేయబడిన క్రియ, రోగుల కొరకు ఏర్పాటే రోగుల కొరకు ప్రత్యేకంగా చేయబడిన క్రియ. చూడండి, ఒక క్రియాపూర్వకమైన జీవితాన్ని చూసినట్లయితే ఒక వ్యభిచారిణి కానీ, ఇంకా రోగుల విషయాల్లోకి వస్తాం, పాపాత్మురాలు రోగుల విషయాల్లో చూసినట్టయితే రక్తస్రావంతో కలిగిన స్త్రీ కానీ, ఇంకా ఎవరుంటారు బైబిల్లో రోగులు, పక్షవాయువు కలిగిన వ్యక్తి కానీ, ఇంకా కుష్ఠరోగి కానీ, దేహం చచ్చుబడిపోయినోడు కానీ, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, మోగవారు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి, ఏదో ఒక బలహీనత ఏదో ఒక రోగంతోనే వాళ్ళు పీడించబడుతున్నారు. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వచ్చి స్వస్థపరిచాడంటే అర్థం ఏంటి? క్రియాపూర్వకమైన జీవితాన్ని జీవించి చూపించాడు. ఏంటంటే అనేకులు స్వస్థపరిచాడు. ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరిచి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాడుకున్నాడు. ఇక్కడ బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే, ఎన్నో మాట ఇది? మూడోదిగా దేవుని యొక్క వాక్యం మనం సెలవించబడుతున్న మాటను చూసినట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి త్యాగం ఏంటంటే, మూడవ క్రియ ఏంటిది? రోగులను స్వస్థపరచడం. అదే ఒక క్రియ. మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో రోగాలతో ఎన్నో బలహీనతలు ఉన్నాం, ఎంతో అనారోగ్యంతో ఉన్నాం. కానీ మనను కూడా దేవుడు స్వస్థపరిచి తన పునరుద్ధాన శక్తి ద్వారా మనకు కూడా స్వస్థతనిచ్చి మరణం తప్పించాడు. కీర్తన గ్రంథంలో రాయబడి వచ్చింది, మరణం తప్పించడం యెహోవా ఏమైంది? మరణం తప్పించడం యెహోవా వశం. ఎందుకంటే మరణం తప్పించడం ఆయన చిత్తం, ఆయన వశం. అంటే ఆయన చేతుల్లో ఉంది. ఒక మనిషికి మరణం తప్పించాలంటే ఆయనే, కుష్ఠరోగం స్వస్థపరచాలంటే ఆయనే, ఇంకా గుడ్డివారికి కన్నులు ఇవ్వాలంటే ఆయనే, ఇంకా చెప్పాలంటే మంచం పట్టిన వాడిని లేపాలంటే ఆయనే, ఇంకా చెప్పాలంటే 38 సంవత్సరాల నుంచి చెట్టు కింద ఉండి నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషుడికి స్వస్థతలు ఇవ్వాలన్నా కూడా ఆయనే. అంటే మరణ పంచుల్లో ఉన్నవాడికి స్వస్థతలు ఇస్తున్నాడు. 99 సంవత్సరాల పిల్లలకి ఎదురు చూసిన వాడికి కూడా పిల్లలు ఇస్తున్నాడు. 40 సంవత్సరాలు బాధతో ఉన్నవాడికి బాధను తొలగించాడు. 100 సంవత్సరాలు గర్భఫలం లేక బాధపడుతున్న వాడి బాధను కూడా చూసి స్వస్థతనిచ్చాడు. అంటే ఎంత గొప్పవాడో చూడండి దేవుడు. అంటే మనం ఎన్ని సంవత్సరాల నుంచి రోగంతో అనారోగ్యంతో బాధపడుతున్నా ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి స్వస్థపరుస్తున్నాడు. మన స్వస్థతను ఇస్తున్నాడంటే మనం గొప్పవారు. నేను అనుకుంటా చెట్టు కింద ఉన్న వ్యక్తి గొప్పవాడేం కాదు. నేను అనుకుంటా నిజంగా ఒక భార్య తన భార్య నిజంగా తను ప్రేమించుంటే, నిజంగా లేదా తన పిల్లలుంటే ఆ పిల్లలైనా తను ప్రేమించుంటే, లేదా తన అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరో కూడా నిజంగా తను ప్రేమించుంటే వాళ్ళు కూడా అతనితో కూడా ఆడే ఉండేవాడు. ఎందుకు తెలుసా? 37 సంవత్సరాలు అప్పుడు అతను ఉండాల్సినంత అవసరం ఉండేది కదా అక్కడ. ఎందుకంటే వాడు ఆల్రెడీ దూకే స్థితి అతనికి లేదు. అప్పుడు ఏంటి, ఇద్దరు అన్నదమ్ముళ్ళు అక్కడ నుంచుని ఆ దేవదూత వచ్చి చిలకరించినప్పుడు ఎమ్మంటే అతను పడేస్తే అయిపోయేది. కానీ ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి దాన్ని చూసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ అందుకంటారు కదా, అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క కార్యాలు చోట్ల
అది కానీ యేసు ప్రభు చూశాడు, నీ భార్య కాదందా, నీ కుటుంబం కాదంటారా, నీ స్నేహితులు కాదా, అన్నదమ్ముడు కాదా, అయితే నేను నీకున్న వాళ్ళందరికంటే శ్రేష్టకరమైన వాడిని, మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్టకరమైన వాడిని, నేను నీకు స్వస్థతనిస్తాను. తిరిగి అమ్మటే తన పరిపెత్తుకుని తను పరిగెత్తుకుంటే 38 సంవత్సరాల నుంచి బాధతో ఉన్నవాడు స్వస్థతనంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన క్రియలు అలా ఉంటాయి. అనేక రోగుల్ని స్వస్థపరిచిన వాడు ఉన్నాడు. మన పట్ల కూడా అలాంటి క్రియలు జరిగించాడు దేవుడు. మనం ఎన్నో అనారోగ్యాలు ఉన్నప్పుడు మన పట్ల కూడా అలాంటి క్రియలు చేసి స్వస్థతనిచ్చినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఇక మరొక మాట చూద్దామండి. 4వది యెషయా గ్రంథం 64:3. యెషయా గ్రంథము 64 3. జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని నీవు దిగివచ్చును కాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును కాక. చాలా. కాబట్టి ఇక్కడ 4వదిగా మనం చూసినట్లయితే దేవుడు ఒక మనుషుడి పట్ల చేస్తున్న క్రియలు, మొదటిగా అద్భుతమైనవి, 2 సత్క్రియలు, మంచి క్రియలు చేస్తాడు, తలెత్తుకునేవారుగా చేస్తాడు, 3 రోగులు స్వస్థపరుస్తున్నాడు, అది ఒక క్రియ, సూచక్రియ. 4వదిగా చూసినట్లయితే ప్రభు ఒక మనిషి పట్ల చేస్తున్న క్రియలు ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట యెషయా గ్రంథం 64:3 అన్ని జనుల పట్ల దేవుడు జరిగిస్తున్న క్రియలు. లేదంటే ఇంకా చెప్పాలంటే మన భాషలో అర్థం చేసుకోవాల్సిందంటే, మనము ఏదో ఇది జరగదు, ఇది జరుగునని మేము అనుకున్నని భయంకరమైన క్రియ. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది జరగదు, ఇది జరిగిద్దని మనం అనుకోమంట, కానీ ఇది జరగదు అనుకున్న దాన్ని దేవుడు భయంకరంగా అద్భుతమైన క్రియ చేసి జరిగిస్తున్నాడు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది జరగదు, అది వెళ్ళాలి, దాని టైం కూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆశ్చర్య కార్యాలని కూడా అనుకోవచ్చు. ఇది జరగదు, ఎందుకంటే ఒకటి మనం అనుకుంటాం, ఏదో ఒకటి ఏమనుకుంటాం, అయ్యా మా పాపకు మ్యారేజ్ అవుతుందా అంటాం, మా పాప మ్యారేజ్ అవుతుందా అంటాం. ఎందుకు మనకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆమె నల్లగా ఉంది కాబట్టి. అవుతుందా అనుకుంటాం, ఆమెకు దేవుడు తెల్లటప్పుడు తీసుకొచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, అయ్యో ఎందుకు తెల్లటోడు ఇచ్చాడు, మాకు ఎందుకు తెల్లటోడు వచ్చాడని తలపడి నేడుతామా? ఎందుకంటే అంటే ఎగ్జాంపుల్ చెప్పిన దేవుడు ఒక మనిషికి ఇలా చేస్తాడు. ఇది జరుగునా, ఇది అవునా అంటే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, జాబ్ కోసం ఎదురు చూస్తారు, ఎగ్జామ్స్ రాస్తారు. రాసిన తర్వాత ఇది నిజంగా సక్సెస్ అవుతానా, ఇది పాస్ అవుతానా, నేను ఈ జాబ్ క్వాలిఫై అవుతానా అని ఎదురు చూస్తాం. అంటే అవుతానా అనే ఆలోచన వస్తుందంటే అర్థం ఏంటి, మనం కాలేకపోతున్నామని అర్థం, లేదా ఎగ్జామ్ సరిగా రాలేదని, లేదా ఏదో ఒకటి అక్కడ మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళ ఇంటర్వ్యూలో ఏదో ఒకటి మనం సక్సెస్ కాలేదని అర్థం. అంటే మనలో ఏదో బలహీనత ఉందని మనం అనుకుంటాము. ఒక్కొక్కసారి మనం అనుకున్న వాటికంటే దేవుడు ఊహించిన వాటికంటే అద్భుతంగా చేస్తాడు. అందుకే అంటాడు కదా, ఖచ్చితంగా ఇది జరుగునని నేను అనుకోలేదు, కానీ నువ్వు జరిగించే భయంకరమైన క్రియలు. సో దేవుని భయంకరమైన క్రియలు ఎలా ఉంటాయి అంటే, ఇది మనం అనుకోకుండా ఉన్నప్పుడు ఇది జరగదు అనుకునే లోపే జరిగిస్తాడు. అయితే ఆ క్రియలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ రాయబడిన మాట 64:3 అన్ని జనులు నీ సన్నిధికి కలవరపడుదురుగా. అంటే అర్థం ఏంటి, మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని జనులు కలవరపడతారంట. అంటే మనకి ఎవరి వల్ల కీడుంటా, ఎవరి వల్ల హానుంటా, ఎవరైనా మనకి ఏదైనా ప్రమాదం కీడు చేస్తారని తెలిసినప్పుడు మనం కలవరపడతాం. అయితే ప్రభు వాళ్ళు నాకు ఏదో చేస్తున్నారు, వాళ్ళు నాకు ఏదో కీడు చేస్తున్నారు అనుకునేలేకపోతే వాళ్ళకే దేవుడు ఏం చేస్తున్నాడంటే కలవరాన్ని తీసుకొస్తున్నాడు. అంటే మనకి పరిపూర్ణమైన శాంతినిచ్చి, మనకు సంతోషాన్ని ఇచ్చి, మనల్ని కలవర పెట్టాలనుకున్న వ్యక్తికి దేవుడు ఏం చేస్తున్నాడు, కలవరాన్ని తీసుకొస్తున్నాడు. వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు కాదంట, అన్యులకి. సో ఇక్కడ ఏమంటాడంటే దేవుని యొక్క వాక్యం, ఇది జరుగునని నేను అనుకోకుండా ఉన్నాను, ఇది జరగదు అనుకున్నాను, కానీ జరిగించాడంటే ఓ రకంగా ఆశ్చర్యమైన క్రియలు దేవుడు మన పట్ల చేస్తున్నాడు. అద్భుతాలు వేరు, ఆశ్చర్యకార్యాలు. అద్భుతాలంటే అన్ఎక్స్పెక్టెడ్, ఆశ్చర్యకార్యాలు అంటే ఇంకా గొప్పగా ఉంటాయి.
కాబట్టి దేవుడు మన పట్ల ఆశ్చర్యమైన కార్యాలు చేసినందుకు ప్రభువుని ఆరాధించేద్దాం. మరొక విషయం చూద్దానండి. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు చాలా. కాబట్టి ఇక్కడ దావీదు అంటాడు 103వ కీర్తనలో రాస్తూ, దేవుడు ఎలాంటి వాడు అని చూస్తూ 2వ వచనంలో ఒక మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరుగు. కాబట్టి దావీదు దేవుని గురించి ఎలా చెప్తున్నాడు, అయ్యా నీవు నా పట్ల చేసిన విస్తారమైనటువంటి ఉపకారములకు నేను అపాత్రుడు, నేను దేన్ని మర్చిపోను. ఎందుకంటే దావీదు దేవుడు చేసిన ఏది కూడా మర్చిపోట్ల. ఎందుకంటాడు దావీదు, యెహోవా నీతి క్రియలు జరిగించేవాడు. నీతి క్రియలు జరిగించి ఏం చేస్తున్నాడు? బాధించబడి వారిని న్యాయం తీరుస్తున్నాడట. అంటే ఊరకనే బాధపడుతూ హింసించబడుతున్న వారికి ఏం చేస్తున్నాడంటే న్యాయం తీరుస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన 4వ మాట కదా, 5వది. సో 5వదిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పట్ల నీతి క్రియలు చేస్తున్నాడు. నీతి క్రియలు చేసి మనం ఏదైతే బాధించబడుతున్నామో, దేని ద్వారా అయితే బాధించబడుతున్నామో ఆ బాధలో నుంచి మనం బయట తీసుకొస్తున్నాం. ఏం చేస్తున్నాడు? దేని విషయమే మనం బాధించబడుతున్న దాంట్లో నుంచి. అంటే నీతి క్రియలు జరిగించడం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడంటే బాధించబడే స్థితి నుంచి బయట తీసుకొస్తున్నాడు. నీతి క్రియలు అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే నీతి లేదంటే నీతి క్రియలు అంటే అర్థం ఏంటంటే శిలువ కార్యమే. ఎప్పుడో చెప్తూ ఉంటా, తిమోతి అంకుల్ని ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు, చేసుకుంటాం బ్రదర్ ప్రభు చిత్తం అయితే అన్నాడు. అప్పుడు తిమోతి అంకుల్ ఆ వ్యక్తి అన్నాడంట, ఆయన కారణతను, తిమోతి మొదట నువ్వు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు మంచి భార్య వచ్చింది. సరే అంటే అర్థం ఏంటంటే, నేను తిమోతి అంకుల్ని అడిగాను, నీతి అంటే అర్థం ఏంటి అంకుల్ అంటే, ప్రభు ఒక వ్యక్తి కొరకు నీతిగా సిలువ వేయబడటమే. ఒక వ్యక్తి కొరకు నీతిమంతుడు అయ్యుండి కూడా ఒక వ్యక్తిని కాపాడటం కోసం సిలువ వేయబడటానికి ఇష్టపడటమే నీతి క్రియలు. నీతి క్రియలు అంటే అర్థం ఏంటంటే సిలువ కార్యం. నిజంగా నీతి క్రియల ద్వారా దేవుడు మనకి ఏం చేశాడంటే విడుదల తెచ్చాడు. ఏం చేశాడు? విడుదల. అక్కడ అంటాడు కదా, బాధించబడే వారందరికీ న్యాయం తీర్చు. సో మనం ఏంటంటే పాపాలను బట్టి లోపాలను బట్టి ఎట్టగొట్ట బాధించబడుతున్నాం. సాతాను చేతుల్లో ఉండి, సాతాను యొక్క చేతుల్లోని బాధించబడుతున్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ నీతి కార్యం ద్వారా మనల్ని విడిపించాడు. మనం ఏదైతే బాధించబడుతున్నామో సాతాను ద్వారా, ఆ సాతాను దురాత్మలు కానీ, సాతాను యొక్క ఇంకా అపవిత్రమైన ఆత్మలు కానీ, ఏవైతే సాతాను యొక్క ఆత్మ ద్వారా మనం బాధించబడుతున్నామో ఆ ఆత్మ దగ్గర నుంచి మనల్ని తప్పించి దేవుని యొక్క ఆత్మ మనలో నింపాడు. సో దేవుని ఆత్మ మనలో నింపడం ద్వారా సాతానుకు సంబంధించిన అంటే దురాత్మలు కానీ, అపవిత్రాత్మలు కానీ ఇవన్నీ కూడా మనల్ని వదిలి ఏమైపోయి వెళ్ళిపోతూ వచ్చింది. సో మనం ఎందుకు ప్రభువుని ఆరాధించాలంటే నీతి క్రియలు. ఈ నీతి క్రియల ద్వారా ప్రభు మనకేం చేశాడంటే సాతాను క్రియలన్నింటిని కూడా లయపరిచాడు. సాతాను యొక్క ఆత్మలన్నింటిని దూరపరిచి మనలో దేవుని ఆత్మ నుంచి మనల్ని దేవుని బిడ్డలుగా ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభువుని ఆరాధించేద్దాం. ఈ నీతి క్రియలే మనం దేవుని బిడ్డ కావడానికి సాదృశ్యమే. ఇక 6వ మాట చూద్దామండి. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 17వ వచనం. చాలా. కాబట్టి కీర్తన గ్రంథంలో 118వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ రాయబడిన మాటను చూసినట్లయితే, యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించాను. కాబట్టి దేవుడు మన పట్ల చేసిన క్రియలు గొప్పవి. 17వ వచనం అంటాడు, నేను చావును సజీవునై యెహోవా క్రియలు వివరించను. మనకి ఇంత ఆరోగ్యం,
ఇంత ఆయుష్, ఇంతగా మనకి డబ్బు ఆస్తి అక్కడికి రాదు. మన దేహంలో ఇంత ఆరోగ్యాన్ని, ఆయుష్ని, మన ఆరోగ్యాన్ని మనకి కొంచెం బలహీనంగా స్వస్థపరిచి కేవలం మనల్ని ఎందుకు ఆయన పునరుద్ధాన దినంలో పాలుపంపులు చేశాడంటే మనం ఆయన క్రియలను వివరించడానికి. ఆయన క్రియలు అంటే మన పట్ల ఏం చేశాడో దేవుడు వాటిని కనపరచడానికి. వివరించడం అంటే అర్థం ఏంటంటే తెలియపరచడం. దానికి ఒకటానికి క్షుణ్ణంగా బయటికి తీసి లోతుగా బయటికి తెలియపరచడమే అది వివరించడం అంటే. మనం ఆరాధన ద్వారా దేవుణ్ణి వివరించాలి, దేవుని క్రియల గురించి, దేవుడు మనకు చేసిన అద్భుతాలు. కొన్ని గత సంవత్సరాలు కూడా తీసేసేయండి. పోయిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధానం వరకు ప్రభు మనల్ని కాపాడే విధానం, ప్రభు మనల్ని మరణం నుండి తప్పించిన విధానం, మనకు మరణం రాకుండా, అపాయం రాకుండా, కీడు నుంచి, ప్రమాదాల నుంచి, ప్రయాణంలో కూడా దేవుడు కాపాడి ఎలాంటి కీడు జరగకోకుండా అన్ని విషయాల్లో దేవుడు మనం తోడుగా ఉండి నేటి వరకు మనకు రావాల్సిన అపాయాలన్నీ తప్పించి, నేను చావును సజీవునే దేవుని క్రియలు వివరిస్తానన్నట్టు మనకు చావు రాకుండా మనం దేవుని క్రియలను వివరించేవాడుగా, దేవుని క్రియల గురించి దేవుని గణపరిచేవాడుగా దేవుడు మనల్ని పునరుద్ధాన దినంలో అంటే దేవుని యొక్క సన్నిధికి దేవుడు నడిపించినందుకు ప్రభుని ఆరాధించాడు. ఎందుకంటే ఇక్కడ అంటాడు కదా, నేను చావును సజీవునే దేవుని క్రియలు వివరిస్తాను. ఎందుకంటే ఒకవేళ నా బలహీనతను బట్టి ఎదుటి వ్యక్తి చూసిన నన్ను బట్టి నవ్వచ్చు, వీడికి ఎట్లాగే ఉండాలి, వాడికి అట్లాగే అవ్వాలని నవ్వచ్చు. కానీ ఇక్కడ అంటాడు కదా, కీర్తనకారుడు అంటాడు, యెహోవా నన్ను శిక్షించిన కానీ కఠినంగా కాదు. ఏమంటాడా? యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ మరణానికి అప్పగించలా. ఎందుకంటే ఆయన క్రియలు మనం వివరించాలి. దేవుడు మన బలహీనతను బట్టి ఏదో మనం గాయపరుస్తాడు, మన బలహీనతను బట్టి మనం తగ్గిపోయినప్పుడు ఏదో ఒక అనారోగ్యమో ఏదో ఒక బలహీనత మనలో పెడతాడు. దాన్ని బట్టి పక్కనోడు కానీ చుట్టుపక్కల మనం అంటే గట్టినోడు ఏమనుకుంటారంటే వీడికి అట్టాగే జరగాలి, వాళ్ళకి అట్టాగే ఉండాలనుకుంటాం అందరూ. కానీ దేవుడు మానవుని శిక్షిస్తాడు కఠినంగా, కానీ చావుకు అప్పగించేవాడు కాదు. ఒక మనిషిని చంపుకునే లెక్క అయితే ఆయన పుట్టించుకోవడం జరిగి ఇక ఆయన పనుల్లో ఒక మనిషిని పుట్టేయడం చంపడమే అది సంతోషమే. అందుకంటాడు కదా, ఒక పాపాత్ముడు తన పాపంలో చనిపోతే దేవునికి ఇష్టం లేదు. ఒక పాపాత్ముడు తన పాపాలను మానుకుని జీవితం మార్చుకోవడం దేవునికి ఇష్టం. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే ప్రతి మనిషి చనిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. ఇప్పటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే అర్థం ఏంటంటే, బ్రతికున్నామంటే అర్థం ఏంటంటే, ఇంకను మనకు చావు రాకుండా సజీవులుగా ఉన్నామంటే కారణం ఏంటంటే ఈ దినాన ఇప్పటి వరకు దేవుడు చేసిన క్రియలన్నింటినీ బట్టి దేవుణ్ణి గణపరచడం కొరకు, దేవుణ్ణి ఆరాధించడం కొరకు. ఎందుకంటాడు కదా, సామెతల్లో కూడా ఒక మాట ఏమంటూ వచ్చింది, నీతిమంతులు గద్దించుట నాకు మేలు. వదిలేక నీతిమంతులు గద్దించడం నాకు తైలాభిషేకం. అంటే అర్థం ఏంటంటే తైలాభిషేకం అంటే ఇప్పుడు తెలుసుకున్నారా? తెలియదా? పాత నిబంధన చదువుతున్నారు. పాత నిబంధనలో సమూయేలును కానీ కాదు సౌలును కానీ దావీదును కానీ ఇంకా సొలొమోను కానీ రాజులందరిని కూడా అభిషేకించిన కోణం ఏంటంటే తైలపు గుడ్డు ఒకటి ఉండేది, కొమ్ము, గీల కొమ్ము లాంటిది. ఆ కొమ్ము తీసుకొచ్చి దాంట్లో తైలం తీసుకొచ్చి మనిషి తల మీద పోసి అభిషేకించేవాడు. అభిషేకించడం ద్వారా ఏం జరుగుతుంది? అభిషేకించడం ద్వారా ప్రతాత్మ వస్తుంది. తనలో ఉన్న ఆత్మ కాకుండా ప్రతాత్మ వస్తుంది. ఇప్పుడు చూడండి, సౌలుకి అభిషేకించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ సౌలు మీద ఆవరించింది. దావీదులో దేవుని ఆత్మకి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే అభిషేకించబడిన వ్యక్తికి దేవుని యొక్క ఆత్మ ఆవరిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే నీతిమంతుడు గద్దించడం నాకు తైలాభిషేకం. ఎందుకంటే ఒక నీతిమంతుడు నా బలహీనతను బట్టి నన్ను గద్దించడం ద్వారా నాకేం చేయబడుతుందంటే నన్ను అభిషేకించిన అనుభవంలోకి నేను వస్తున్నా. నీతిమంతుడు నన్ను గద్దించకపోతే నాకు అభిషేకం అనుభవం లేదు. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏమంటాడంటే కఠినంగా శిక్షించిన గారి మరణములకు అప్పగించాల. అందుని బట్టి నేను సంతోషిస్తున్నానని ప్రభువుని మనం అందరం కూడా ఆరాధించాలి. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడొకప్పుడు దేవుడు మనకు ఏదో ఒక ముళ్ళు పెట్టినవాడే. ఏదో ఒక ముళ్ళు మనకు వచ్చిందే, ఏదో ఒక ముళ్ళు లేకుండా లేదు. ఏదో ఒక ముళ్ళు మన జీవితంలో ఎప్పుడొకప్పుడు జరుగుతూనే వచ్చింది. అయితే ఆ ముళ్ళు పెట్టినందుకు కూడా ప్రభుని ఆరాధించాలి. అది ఒక అనారోగ్యము, లేదంటే ఒక షుగరు, ఒక బీపీయో, ఒక గ్యాస్ ట్రబుల్, హార్ట్ ప్రాబ్లము,
ఇంకేదన్నా టైఫాయిడ్, మలేరియాలో ఏదో ఒక అనారోగ్యం దేవుడు మనలో పెట్టినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఎందుకంటే ప్రభా, నువ్వు నన్ను కఠినంగా శిక్షించిన కానీ మరణానికి మరి యోబు జీవితం ఎలా ఉంది? కఠినంగా శిక్షించబడ్డాడు సాతానుగా. దేవుడు కూడా అనుమతిస్తూ వచ్చాడు. కానీ చివరికి యోబు మళ్ళా తిరిగి తన శరీరాన్ని తను పొందుతూ వచ్చాడు, తన రూపాన్ని తను పొందుతూ వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని కఠినంగా శిక్షించిన తిరిగి మరలా మనకి రెండంతల ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే ఆ పొందిన రెండంతల ఆశీర్వాదం, ఆ కఠినంగా శిక్షించబడిన తర్వాత దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుని క్రియలు మనం వివరిద్దాం. ప్రభా, నేను ఈ బలహీనతలో ఉన్నప్పుడు నన్ను స్వస్థపరిచావు, ఈ అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఈ బాధలో ఉన్నప్పుడు, ఈ దుఃఖంలో ఉన్నప్పుడు నన్ను స్వస్థపరిచావు, నాకు ఈ స్వస్థతని ఇచ్చావు ప్రభా, నన్ను బాధపరిచావు. అయినా కానీ నేను బాధపడ్డా, ఎందుకంటే కఠినంగా శిక్షించిన నా ప్రాణాన్ని కాపాడుతూ వచ్చావు. నువ్వు ఇన్ని మేలు చేస్తున్నందుకు నీకు వందనాలని ప్రభుని ఆరాధించేద్దాం. మీకు ఏడో విషయం చదవండి. కీర్తన గ్రంథము 7వ మాట. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును చాలా. కాబట్టి ఏడవదిగా దేవుని క్రియలు ఎలా ఉంటాయంటే స్తోత్రార్హ క్రియలు. అంటే అర్థం ఏంటి? దేవుడు స్తుతించబడటానికి అవసరమైన క్రియ. దేవుడు ఎలా కనపరచాలో, దేవుని ఎలా స్తుతించాలో వాటికి సంబంధించిన క్రియలు కూడా దేవుడు ఇక్కడ చూపించి వెళ్ళిపోయాడు. దేవుని ఎలా కనపరచాలన్నది కూడా చూపిస్తూ వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు లాజరుని మరణం నుండి బయట తీసినప్పుడు అక్కడ ఉండేవారు అనేక మంది యేసు ప్రభుని మహిమపరుస్తున్నారు. మోగదయం పట్టిన పిల్లవాడు తండ్రి తన యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు, దెయ్యము వదిలిపోయినప్పుడు అనేక మంది దేవుడు తన పట్ల చేసిన, దేవుడు తను వాడుకుంటున్న విధానం చూసి దేవుని మహిమపరచారని బైబిల్ రాయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, యెహోవా స్తోత్రార్హుడు అంటే అర్థం ఏంటంటే ఆయన అర్హమైనటువంటి, ఆయన పొందదగినటువంటి క్రియలు భూమి మీద చేశాడు. అంటే ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని గణపరచడానికి ఒక మనుషుడికి ఎలాంటి జీవితం అయితే అవసరమో ఆ మనుషుల్లో కూడా అలాంటి క్రియలు జరిగించి తాను మహిమ పొందుతూ వస్తున్నాడు. సో మనలో కూడా దేవుడు తాను అర్హత కావాలి, తాను మనం ఆరాధించాలండి. మనకు కాదు, ఆయనకు అర్హత కావాలి. కాబట్టి ఆయన అర్హమైన క్రియలు మన పట్ల చేశాడు, కాబట్టి ఆశ్చర్యమైన క్రియలు, అద్భుతాలు మన పట్ల చేశాడు, కాబట్టి ఆయన్ని ఇప్పుడు మనం ఆరాధించాలి. ప్రభా, యెహోవా స్తోత్రార్హుడు అంటే అర్థమేంటో అర్హమైన వాడు, స్తుతించబడటానికి అర్హమైనటువంటి క్రియలు నువ్వు భూమి మీద చేసావు. ఆ క్రియలు ఏంటంటే మనలో జరిగినటువంటి కార్యాలే క్రియలు. ఇప్పుడు దేవుని ఆరాధించేద్దాం. ప్రభా, నువ్వు అర్హమైన వాడివి, అనర్హుడు కావు, అర్హమైన వాడు అంటే అతి యోగ్యమైన వాడివి. ఈ స్తోత్రాలు, ఈ కనపరచడం, ఈ స్తుతించడం, ఈ ఆరాధించడం, ఇలా నేను మహింపరచడానికి నువ్వు అర్హుడివి. ఇది నీకు తప్పుకే ఇంకోటికి సాధ్యం, ఇంకోటికి చెల్లవలసింది కాదు. అందుకంటాడు కదా, నాకు రావాల్సిన మహిమను నేను విగ్రహాలకు చెందినవాడు. అంటే అర్థం ఏంటి? ఆయన అర్హుడు కాబట్టి ఆయనకి వెళ్ళాల్సిన స్తోత్రాలు ఆయనకి వెళ్ళవాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఏడవదిగా ఆయన మన పట్ల చేసిన క్రియలన్నింటిని బట్టి ఆయన అర్హుడు. అర్హమైన వాడిని అర్హమైన రీతిలో ఆరాధించాను. ప్రభా, నేను ఆరాధించే ఆరాధన అర్హమైనది అంటే యోగ్యమైన వాడిని ఆరాధిస్తున్నా, అయోగ్యుడిని ఆరాధిస్తున్నా. అయోగ్యమైన వాడిని కాదు ప్రభా నేను ఆరాధించేది, అయోగ్యతలు ఉన్నవాడిని కాదు, లోపాలు ఉన్నవాడిని కాదు, బలహీనతలు ఉన్నవాడిని కాదు, ఇంకా బలహీనతలు లోపాలే కాదు, మచ్చలు డాగులు ఉన్నవాడిని కాదు. నేను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే అన్నిటినీ మహిమ పొందటానికి అర్హమైన వాడు. ఎందుకంటే నీలో ఏ లోపము లేదు, నీలో మేము చూసుకోవడానికి ఒక లోపమైనా కూడా లేదు. అది మేము ఎంత వెతికినా మాలో ఉన్న లోపాలే కనబడతాయి, కానీ నీలో లోపం అన్నది కనబడదు. అందుకే దేవుని ఆరాధించడం. ప్రభా, నా పట్ల నువ్వు చేసిన క్రియ అర్హమైన వాడినైనా నా పట్ల నువ్వు చేసి నువ్వు అర్హుడివి. నిజంగా నేను ఈ దినాన్ని ఆరాధిస్తున్నానంటే నాకు ఒక సంతోషం. ఎందుకంటే నేను పూజించే దేవుడు యోగ్యమైన వాడు, నేను ఆరాధించే దేవుడు యోగ్యమైన వాడు. నేను
విగ్రహాన్ని ఆరాధిస్తల్లా. చెవులుండి వినలేని, ముక్కుని వాసన చూడండి, నోరుని, మాటల కళ్ళుండి చూడలేని వాటిని కాదు నేను ఆరాధిస్తుంది. నన్ను చూసి నా పట్ల అద్భుత క్రియలు జరిగించి, నా పట్ల గొప్ప క్రియలు, ఆశ్చర్యమైన క్రియలు చేసి నేటి వరకు సజీవుడిగా ఉంచినటువంటి ఆ సజీవ క్రియల్లో నన్ను ఉంచినటువంటి నా ప్రభువుని నేను ఆరాధన చేస్తున్నాను ప్రభు. కాబట్టి నా ఆరాధన వింటున్నావు, వినగలిగిన వాడు. కాబట్టి దావీదు చెప్పినట్లు నేను తన ఆలయంలో మొరపెట్టగా ఆయన చెవుల్లోంచి వచ్చినట్లు ఇదేనా నేను అర్హమైన వాడిని, యోగ్యమైన వాడిని ఆరాధిస్తున్న ప్రభు. నాకు ఎంతో సంతోషం. నిజంగా అది చెప్పేదానికంటే ఆ యోగ్యమైన వాడిని మనం తలపోసుకుని ఆరాధిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రభువుని మనం ఆరాధించేద్దాం. 7 విషయాలు చెప్పండి. మొదటిగా, ఆయన మన పట్ల చేసే క్రియలు ఎలాంటివి? అద్భుత క్రియలు. 2, సత్క్రియ చేస్తారు, మంచి క్రియలు. 3, సూచి క్రియలు అంటే రోగిని స్వస్థపరుస్తారు. 4, ఆశ్చర్యకార్యం. 5, నీతి క్రియలు, బాధించబడ్డ వారు విడుదల. 6, మరణం నుండి తప్పించుతున్నాడు, అది ఒక క్రియ, అంటే చావకుండా సజీవుడు కూర్చున్నాడు. 7, స్తోత్రార్హుడు, అంటే మనం ఆరాధించడానికి యోగ్యమైన వాడు, అలాంటి క్రియలు జీవించిన వాడు. కాబట్టి అలాంటి ప్రభువుని మనం ఆరాధించేద్దాం. ఆరాధనలో ప్రవేశిద్దాం. నిలబడి